హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. బాగున్నారా ఫ్రెండ్స్? ఏం ఎండలోనండి బాబో, ఈ ఎండలకి దోశలో ఎగ్ ఆమ్లెట్లో వేసుకుంటే ఆ బండల మీద, ఆ రోడ్ల మీద ఇంకా కాలిపోయి బయటకు వచ్చేసేస్తాయేమో, మనం పొయ్యి పెట్టుకునే పని లేదు అన్నట్టు ఉన్నాయండి. ఇంకా మీ అల్లరి పిల్ల స్కూల్ నుంచి వచ్చే టైం అయిందనమాట. ఇంకా 2 పుచ్చకాయ ముక్కలు అయితే కట్ చేసి పెట్టేసేసాను అనుకోని, వచ్చేసరికి తినేసేసిద్ది పాపం, చల్లగా ఉంటుంది కదా అని కట్ చేస్తున్నానా. ఈ చాకు ఏంటో పొదునంతా పోయినట్టుంది, కటింగే అవ్వట్లేదు, ఎంత గట్టిగా ఉందండి. అదే మన చేతులు కట్ అవ్వడం అయితే ఈజీగా కట్ అవుతాయి అనమాట. మనం ఏదైనా వంటలు చేసేటప్పుడు, కూరగాయలు కట్ చేసేటప్పుడు. ఇంక ఇది కట్ చేస్తుంటే అసలు కట్ అవ్వట్లేదు ఫ్రెండ్, చాలా గట్టిగా ఉంది. అదే పొదును పోయినట్టుంది, ఏమైందో కానీ. ఇంకా పొదునన్నా పెట్టించేసేయాలి, షార్ప్ చేయించాలి చాకుకి. ఇంకా పుచ్చకాయ ముక్కలు అయితే కట్ చేసి పెట్టేసేస్తున్నానండి. ఇంక మీ అల్లరి పిల్ల వచ్చేసరికి ఇంకా టైం అయిపోతుంది. వస్తే కొంచెం వచ్చి రాంగ్లో నీళ్ళని చల్లటి పెట్టేసామనుకోండి, ముందు అన్నం తినేదానికన్నా కూడా ఇది తినేసేసాను అనుకోండి, వాళ్ళు కూడా కొంచెం పొట్టలు చల్లబడిపోతాయి కదా. ఇంకా అందుకోసమని ఇంకా ఏంటోనండి, చాకు అస్సలు పని చేయట్లా. ఇంక ఈరోజు తీసుకెళ్ళో రేపో తీసుకెళ్ళి దాన్ని షార్ప్ చేయించేసేయాలి. ఇంకా షార్ప్ చేపిస్తే మీ ఊర్లో ఎంత తీసుకుంటారో కానీ మా ఊర్లో అయితే 20 రూపాయలు అబ్బా.